భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలో పంట పొలాలు ఎండిపోతున్నాయి. దిక్కుతోచక రైతులు దిగాలు పడుతున్నారు. రోళ్లపాడు ప్రాజెక్టు కింద సాగు చేసిన పంట పొలాలు నెరలు బాసి చేతికి రాకుండా పోవడంతో పశువులను మేపుతున్నారు. ఇరిగేషన్ అధికారులు తమకు కనీసం సమాచారం ఇవ్వలేదని, పంటలు ఎండిపోతున్నా పట్టించుకునే నాదుడు లేడని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతుల ఆవేదనపై మరింత సమాచారాన్ని మా ఖమ్మం జిల్లా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. నెర్రెలు పారిన పొలాలు చూసి అన్నదాత గుండె చెదురుతోంది. పచ్చగా ఉండాల్సినటువంటి పొలం ఎండిపోయి నెర్రెలు బాసిపోవడంతో గుండెలు పగిలినటువంటి రైతులు ఏం చేయాలో దిక్కుతోచక ప్రభుత్వం వైపు నిస్సహాయాలే ఎదురు చూస్తూ ఉన్నారు. మంచిగా ఎదుగుదలకు వచ్చి పొట్టబొచ్చేటువంటి సమయంలో ఈనమోపోయినటువంటి పొలానికి నీళ్లు లేకపోవడంతో ఎండిపోయి నెర్రెలు బాసినటువంటి పరిస్థితులు ఖమ్మం జిల్లాలో కనపడుతున్నాయి. ఇది ఒక పొట్టపోసి కంకి పోస్తున్నటువంటి సందర్భంలో ఉన్నటువంటి పొలాన్ని మనం ఎంచుకొని చూస్తున్నాము. పొట్టకొచ్చినటువంటి దశలో ఇప్పుడు కంకి పోస్తున్నటువంటి సందర్భంలో అత్యధికమైనటువంటి నీరు అవసరం అవుతుంది. కానీ నీరు సరఫరా కాకపోవడంతో పొలం అంతా నెర్రెలు బారిపోయినటువంటి పొలాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఒక పక్క మంత్రులు మాత్రం బాధ్యతారహితమైనటువంటి స్టేట్మెంట్లు ఇస్తున్నారు. ఎక్కడ నీటి కొరత లేదు, నీటి లభ్యత పూర్తి స్థాయిలో ఉందని ఒక పక్క చెప్తా ఉన్నారు. అట్లాగే ఎక్కడా పొలం ఎండలేదని ఒక మంత్రి చెప్తాడు. ఒక ఎకరం పొలం ఎండినా ఊరుకునేది లేదంటూ మరొక మంత్రి స్టేట్మెంట్ ఇస్తాడు. ఇన్ని స్టేట్మెంట్ల నడుమ మనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం ఉన్నటువంటి రోళ్లపాడు చెరువు దగ్గర ఉన్నటువంటి పొలాలను చూస్తున్నాం. ఇక్కడ మొత్తం పొలాలన్నీ కూడా ఎండిపోయినటువంటి దశలో ఉన్నాయి. రైతులు ఈ పొలాలను దక్కించుకోలేక వదిలేయడంతో పశువులకు మేతగా ఉపయోగిస్తున్నారు. బర్రెలు, గొర్రెలు అట్లాగే మిగతా పశువులకు దానగా ఈ పొలాలను వినియోగించుకుంటున్న పరిస్థితి కనపడతా ఉంది. మొత్తం ఈ ప్రాజెక్టు కింద ఉన్నటువంటి 100 ఎకరాలకు సంబంధించినటువంటి భూముల్లో కూడా ఒక చుక్క నీరు రాకపోవడంతో రైతులంతా కూడా అధైర్యపడతా ఉన్నారు. ఏం చేయాలో దిక్కుతోచకపోతున్నారు. ఒక్కొక్క ఎకరానికి 10 నుంచి 15 వేల రూపాయల పెట్టుబడి పెట్టి 2 నెలల పైగా ఈ పొలం కోసం పనిచేసినటువంటి రైతులు ఉన్నారు. ఇప్పుడు అన్ని నారుమళ్ళు మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను. ఒకటి పొట్ట దశకు వచ్చి ఎండిపోయినటువంటి నారుమడి చూపిస్తున్నాను. ఇది రెండో నారుమడి. ఇందులో కూడా దాదాపు ఒక నెల రోజుల పాటు పనిచేసిన తర్వాత పూర్తి స్థాయిలో ఎండిపోయినటువంటి నారుమడి ఉంది. ఇక దీంతో పాటు పైన ఇంకొక నారుమడి ఉంది. ఇందులో రైతులు కూడా మనతో పాటు జాయిన్ అవుతున్నారు. వాళ్ళతో కూడా మాట్లాడదాం. వాళ్ళ గోస ఏంది, వాళ్ళ బాధ ఏంది అనేటువంటి చూద్దాం. ఇది పూర్తిగా ఎండిపోయి పశువులకు మేతకు కూడా పనికి రాకుండా తయారైనటువంటి పొలం ఇది. మొత్తంగా ఈ రోళ్లపాడు కింద ఉన్నటువంటి ఈ అన్ని వరి పొలాల పరిస్థితిలో ఉంది. వరి పొలాలు కాదు, రకరకాల పంటలు వేసినటువంటి రైతులు కూడా దీనంగా చూస్తున్నారు. ఈ జిల్లాకు చెందినటువంటి 3 మంత్రులు, ఒక తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ మంత్రి కావచ్చు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ శాఖ మంత్రి కావచ్చు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కావచ్చు, ఎక్కడ పొలం ఎండలేదు, ఎక్కడ కూడా ఒక ఎకరం పొలం ఎండిపోలేదని చెప్తా ఉన్నారు. కానీ మరి 3 మంత్రులు ఉన్నటువంటి ఈ జిల్లాలో ఈ దుస్థితి ఏంటో అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నీ పేరేంటే, ఎన్ని ఎకరాలు వేసినావు, ఏం జరుగుతుంది, అసలు ఎందుకు ఎండిపోయింది పొలం నీది? సార్ నాది ఎకరం ఉంది సార్. ఏం పేరు నీ పేరు? నా పేరు రమేష్ సార్. ఎకరం ఉంటే ఫైనల్ వాటర్ లేదు సార్. ఫైనల్ వాటర్ లేదు. మరి ఏం చేద్దాం సార్, ఇది పరిస్థితి మరి దారుణంగా ఉంది సార్ మాది. ఈ ఎకరానికి ఎంత పెట్టుబడి పెట్టినావు, ఏం జరిగింది అసలు నాకు మంచిగా చెప్పు. మొత్తం అసలు ఏం జరిగింది, ఎంత పెట్టుబడి పెట్టినావు? ఎకరానికి 6,000 దమ్ముకే సార్. సార్ 6,000 దమ్ముకే సార్. దమ్ముకు నాటుకు 6,000 సార్. మళ్ళీ ఫైనల్ కలుపు మందు అయ్యి మొత్తం టోటల్ వేస్తాలకే సార్. ఫైనల్ మేము పెట్టుబడి ఫైనల్ వేయలేక ఇక దయచేసి ఏం సార్, అసలు వాటరే లేదు సార్. ఏం చేస్తాం సార్ మేము? ప్రాజెక్ట్ లో వాటర్ లేదు సార్. ప్రాజెక్ట్ లో మరి మీరు నాటేసేటప్పుడు ఉన్నాయా నీళ్లు? అసలు లేవు సార్. అసలు ప్రాజెక్ట్ లో వాటరే లేదు సార్. ఫైనల్ ఏం జరిగిందంటే వాటర్ లేక ఇక పరిస్థితి మేము, మా పిల్లలు, మేము ఎట్లా బతుకుతాం సార్ మేము? సార్ అది పరిస్థితి సార్. జిల్లా మంత్రులు 3 ఉన్నారు. పొంగులేటి గారు ఉన్నారు, తుమ్మల గారు ఉన్నారు, బట్టి గారు ఉన్నారు. ఎక్కడ ఒక ఎకరం ఎండిపోలేదు అంటున్నారు. మీరు పొండాలు ఎండిపోయి మీరు బాధపడుతున్నారు సార్. మా పొలాలు మొత్తం ఎండిపోయి ఉంటే వాళ్ళు ఏం సార్, ఎవరిది ఏం బిగుతున్నారు సార్, వాళ్ళు ఎవరిది ఏం బిగుతున్నారు? మా పొలాలు ఎండిపోయిన తర్వాత వాటర్ లేక మేము చేస్తా ఉంటే పొంగులెట్టి కాదు, ఈ మన తుమ్మల నాగేశ్వరరావు కూడా అంటున్నారు ఏమని, మా ప్రాజెక్టు సిద్ధరామ ప్రాజెక్ట్ కి వాటర్ ఎందుకు సార్? అసలు వాటర్ స్టోరేజ్ అది కట్టేస్తే మాకు ఎట్లా ఉండేది సార్? అది వాటర్ ఇప్పుడు దాకా మాకు వాటర్ ఉంటే ఈ పాటికి మా పొలాలు ఎండును సార్. సిద్ధరామ ప్రాజెక్టు ఎండిపోవునా సార్? అది ప్రాజెక్ట్ కట్టేస్తే మాకు వాటర్ స్టోరేజ్ మంచిగా ఉండేది, పొలాలు పండేది సార్. ఇప్పుడు మేము బతకాలనా సావాలనా? పరిస్థితి ఇది సార్ మాది.
సీతారామ ప్రాజెక్టులో బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కింద రోళ్లపాడును వినియోగించుకోవాలని నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. దీని కింద దాదాపు 6 నుంచి 9 టీఎంసీల కెపాసిటీ అప్పుడు ఉన్నటువంటి లభ్యతను బట్టి దాన్ని డెవలప్ చేయాలనేటువంటి ఒక ప్రతిపాదన చేశారు. కానీ గవర్నమెంట్ ఓడిపోవడం, బీఆర్ఎస్ వెళ్ళిపోవడంతో రోళ్లపాడు చెరువు కింద 1 ఎకరాకు కూడా నీళ్ళు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ఆ కాలువల మరమ్మతులు చేయలేదు, తూములకు ఉన్నటువంటి మరమ్మతుల కార్యక్రమాలు కూడా చేయలేదు. ఇంకొక రైతు ఉన్నాడు, ఆయన బాధ ఏందో తెలుసుకుంటే పెద్ద మనిషి నీ పేరేంది, ఎన్ని ఎకరాలు వేశారు, అసలు ఏం జరుగుతుంది, ఎందుకు ఎండిపోయింది? ఇప్పుడు కొద్దిగా ఉండే సార్ నీళ్ళు దాంట్లో అవి మొత్తం పోయినాయి. మొత్తం ఈ పొలాలు ఇట్లా ఎండిపోయినాయి. పెట్టుబడి మొత్తం అయిపోయింది. మరి ఒక పక్క ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఎక్కడ ఎకరం ఎండిపోలేదు, అంతా సుభిక్షంగా ఉంది, రైతులంతా సంతోషంగానే ఉన్నారంటారు. మీరేమో ఇలా కన్నీళ్లు పెట్టుకునే పరిస్థితి ఏం సార్ ఇదేంది? ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఎవడు పట్టించుకోవటం లేదు సార్. ఎట్లా ఇట్లయితే ఇట్లా మరి ఎవరు రావటం లేదు. నీకు ఎన్ని ఎకరాలు ఉంది మరి? ఇప్పుడు దాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నావా? ఇప్పుడు మేము ఇంజన్ పెట్టి నడుపుతున్నాం. ఎంత అవుతుంది ఖర్చు? ఇప్పుడు రోజు 4,000 5,000 డీజిల్ కలుతుంది. దూరం నుంచి వస్తుంది పంప్ సెట్ అయ్యి. ఒక 2 ఎకరాలకే 20-30 వేలు అయిపోయినాయి ఇప్పటికి. అబ్బా, పెట్టుబడి కాకుండా. పెట్టుబడి కాక ఓన్లీ నీళ్ళ కోసం 20,000 ఖర్చు పెట్టినాం. పండిద్దా మరి ఎండిద్దా? ఎండిపోయినట్టే. ఇది రైతు గోస చూడొచ్చు. నీళ్లు లేక డీజిల్ మోటార్ పెట్టి నడుపుతున్నాం అంటున్నారు. అసలు ఏంది తమ్ముడు, ఎట్లా ఉంది, ఏం జరుగుతుంది అన్న చెప్పు. మీకు ఏంది ఈ రైతులకు ఉన్న పరిస్థితి ఏంది? ఈ టేకులపల్లి మండలంలో ఏం జరుగుతుంది? రైతులకు చేసేది ఏం లేదు కానీ ఇరిగేషన్ వాళ్ళు పట్టించుకోవట్లేదు. వాస్తవానికి ఇక్కడ జరిగేది, మొన్న వచ్చారు అధికారులు, ఇరిగేషన్ వాళ్ళు, దీని కింద వేసుకోవడానికి రూలే లేదన్నారు పొలాలు. మరి వేసినప్పుడు ఎటుపోయారు అధికారులు? అధికారులకు తెలుసు కదా వాళ్ళు వేస్తానరా లేదా. మరి వాళ్ళ డ్యూటీ సక్రమంగా ఉంటే ఈ పొలాలు ఎందుకు ఎండిపోతాయి? రైతులు ఎట్లెందుకు బాధపడతారు? మోటార్లు ఎందుకు పెట్టుకుంటారు? ఇంజన్లు ఎందుకు పెట్టుకుంటారు? వాళ్ళ పని వాళ్ళు చేస్తే ఈ పరిస్థితి ఉండదు కదా. అధికారులు మంత్రుల దృష్టికి తీసుకెళ్లాలా. ఏం జరుగుతుంది బ్రదర్? అసలు ఇక్కడ పంటలు ఎండిపోవడానికి కారణం ఏంది? నీళ్లు లేవా, లేకపోతే ఎవరు పట్టించుకోవట్లేదా, ఏంది? ఇది వాటర్ అప్పుడు కొద్ది ఉన్నాయి సార్, ఉన్నాయి కానీ అప్పుడు వేసినాం, వస్తాయని వేసినా ఇగో ఇట్లా అయిపోయినాయి. నీళ్ళు లేవు. ఆ ప్రాజెక్టు ఎప్పుడో కట్టాలని చెప్పారు. అది ఆ ప్రాజెక్ట్ ఎడిపోయిందో, ఆ డబ్బులు ఎడిపోయిందో ఏం అర్థం కావట్లేదు సార్. వేసినాక పంట ఇట్లా అయిపోతుంది. దాన్ని కట్టమని చెప్పింది ఎవరో తెలుసా నీకు? ఆ ప్రాజెక్ట్ కట్టమని చెప్పింది ఎవరు? కేసీఆర్ కట్టమని చెప్పారు కదా. ఇంత మటుకు దానికి జాలి లేదు, జవాబు లేదు. ఇప్పుడు మరి కాంగ్రెస్ ప్రభుత్వం అంటుంది అసలు ఫుల్ నీళ్లు ఉన్నాయి, ఎక్కడ పంటలు ఎండిపోవట్లేదు అంటుంది బ్రదర్. మరి నిజంగానేనా? ఇది చూస్తాను కదా సార్, ఇప్పుడు ఎండిపోతానేది చూస్తానుగా కళ్ళ ముంటున్నాయి ఇట్లా. మా బాధలు అని చెప్పుకోవాలి. 20-30 వేలు పెట్టినాం మేము. ఇప్పుడు ఇంజన్లు పెట్టినాం, టార్లతో ఆ గీజిలి అంతా ఏం చేసుకోవాలి? ఇప్పుడు చూడు, అంత నష్టం వచ్చింది. నేను అక్కడ 2 ఎకరాలు మళ్ళీ నేను కవులేసిన, నేను 40 ఎకరాలు 40 ఏళ్ళ దాకా నాకు ఇప్పుడు నష్టం. కట్టాల్సిందే, వాళ్ళకి వడ్లు ఇవ్వాల్సిందే. నాకేం పొలం కూడా లేదు. ఇప్పుడు నీ ఎవరికి చెప్పుకోవాలి కూడా అర్థం కావట్లేదు నాకు. ఏం చెప్తావు ఈ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని ఏమడుగుతావు? ఏమడతాం, మాకు ఈ బాధలు ఈ కష్టాలకు మేము ఆధారం చూపెడితే చాలు. మాట్లాడతా ఆ తమ్ముడు చెప్తున్నారు, మీరు ఉన్నారు మీ పక్కన పొలం, అసలు ఏం సార్ అది ఉందా? పొలం పండుద్దా, ఎండుద్దా, నీళ్లు ఉన్నాయా లేవా? సార్ వాస్తవంగా ఏంటంటే ఆ ప్రాజెక్టులో జనవరి నెలలో కొద్దిగా ఆ నీళ్ళని చూసి వేస్తే పండుద్దనే ఆశతో వేసాము. ఆ ప్రాజెక్టు లోతు, హైటు, అందులో నీళ్ళు ఎంత శాతం ఉంది, ఎన్ని టీఎంసీలు ఉంది అనేది రైతులకు తెలియదు సార్. ఆ వాటర్ సోర్స్ను బట్టి చూసి వేసేసాము. వేసేసిన తర్వాత ఒక 15-20 రోజుల దాకానే మంచిగా కాలువ నడిచింది. ఆ తర్వాత ఆడికి గుంజుకోపోయింది సార్. ఆ ప్రాజెక్టు ఇరిగేషన్ శాఖ వాళ్ళు వచ్చి రైతులకు కూడా సూచనలు ఇవ్వాలి, ఫలానా టైంలో వేస్తే బాగుండు, వేయకపోతే బాగుంటుందా అనేది వాళ్ళు సూచిస్తే రైతులు వేయకపోయేటోళ్ళు. వాళ్ళేమో ఆడి కూర్చొని ఇక జలసాగా వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకొని వెళ్ళిపోతున్నారు. రైతు ఏంటంటే రైతు పంట పండితేనే ఆయనకు పొట్టకూటి కోసము జీవనాధారం వెళ్ళుద్ది, కుటుంబ పోషణ చేయడానికి. వాస్తవం ఏంటంటే వానాకాలము హార్వెస్టర్లు వచ్చి గడ్డి మొత్తం తుంపేయడము. ఈ ఏసంగి ఏంటంటే పశువుల గ్రాసానికనే రైతులు కూడా వేస్తారు. ఆ పశువులుగా లేదు ఈ టైంలో, ఇప్పుడు మనుషులకు కూడా కూడు లేకుండా అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే కొద్దిగా ఒక ఎకరం వేసిన చోట ఒక అర ఎకరం మాత్రమే కాపాడుకోవడానికి ట్రాక్టర్లతో కానీ ఆ చిన్న చిన్న కాలువల్లో జేసీబీతో పూడికలు తీసుకుంటున్నాం సార్. నాటి ప్రభుత్వము శంకుస్థాపన చేశారు ప్రాజెక్టు కొద్దిగా హై లెవెల్లో చేయాలని.
చేస్తే బాగుండు. దాని ద్వారా భూగర్భ జలాలు పెరిగేటి, ఇటు బోరు కూడా కొంతమంది నడిచేటి. ఇటు చూస్తే తడికెలపూడి దాకా దీని ప్రభావం ఉండేది, భూగర్భ జలాలు పెరిగేది. దీని ద్వారా ఇప్పటికైనా ప్రభుత్వము దీనికి నిర్మాణం చేస్తే బాగుంటుంది. రైతులు కూడా ఈ టైంలో కాకుండా నెక్స్ట్ టైంలో కూడా అభివృద్ధి చెందడానికి మార్గం ఉంటుంది సార్. థ్యాంక్ యూ. ఒకసారి మనం ఎండిపోయిన పొలాలు చూడొచ్చు. దీనికి కారణం రైతులు చాలా స్పష్టంగా చెప్తున్నారు. పట్టించుకోవాల్సినటువంటి ప్రభుత్వం పట్టించుకోకపోగా అధికారుల నిర్లక్ష్యం, తలాపాపం తిలాపిడికలినట్టుగా అధికారుల నిర్లక్ష్యం కూడా స్పష్టంగా కనపడుతుంది. మాకు చెప్పి ఉంటే మేము సాగు చేసేవాళ్ళం కాదు సార్, ఇక్కడ ఈ పంట పండుతుంది, ఇక్కడ నీళ్ళిన్న అవసరం అవుతాయి కాబట్టి మీరు వేసుకోండి లేదా వేయొద్దు అనేటువంటి అంశాన్ని అధికారులు ఎవరు చెప్పలేదని, వ్యవసాయ అధికారులు కావచ్చు, మిగతా అధికారులు ఎవరు కూడా, ఇరిగేషన్ శాఖ అధికారులు కూడా ఇక్కడ రైతులకు చెప్పకపోవడంతో ఒక్కొక్క పొలం మీద 20 నుంచి 25 వేల రూపాయలు పెట్టి నష్టపోయారు. దాంతోపాటు ఒక్కొక్క ఎకరంలో ఒక మడి కాపాడుకునేందుకు వాళ్ళ రైతు మళ్ళీ ఒక 25-20 వేల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పి రైతులు బాధపడుతున్నారు. ప్రభుత్వం స్పందించాలని చెప్తున్నారు. మంత్రులు కూడా ఎవరైతే స్టేట్మెంట్ ఇస్తున్నారో, రాష్ట్రంలో ఎక్కడా పంటలు ఎండలేదనేటువంటి స్టేట్మెంట్ ఇస్తున్నారో, ఇక్కడికి వచ్చి చూస్తే ఈ టేకులపల్లి మండలంలో ఉన్నటువంటి రోళ్లపాడు పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి చెరువుల కింద ఉన్నటువంటి పొలాలు చూస్తే అది ఎంత దయనీయమైన పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. వెనకాల కనపడుతున్నటువంటి కొండల మధ్యన ఈ రోళ్లపాడు ప్రాజెక్టు ఉంది. గతంలో ఈ ప్రాజెక్టుని దాదాపు 9 టీఎంసీల దాకా అప్గ్రేడ్ చేయాలని అప్పుడున్నటువంటి ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం ప్రతిపాదన పెట్టింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని పట్టించుకోకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. దాన్ని కనుక బాగు చేసి ఉంటే టేకులపల్లి మండలంతో పాటు కొత్తగూడెం, అటు ఇల్లందు మండలాలకు కూడా సస్యశ్యామలమయ్యేటువంటి ఆస్కారం ఉండేది. కానీ ఇవాళ ఆ పరిస్థితి లేదు అని కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణం సీతారామ ప్రాజెక్టులో ఈ ప్రాంత ప్రజల యొక్క, రైతుల యొక్క హక్కులను కాపాడే విధంగా నీళ్లను సరఫరా చేస్తే బాగుంటుందని కూడా రైతాంగం నుంచి ఒక డిమాండ్ వస్తుంది. ఇప్పుడు జర్నలిస్ట్ నాగరాజుతో సాంబశివరావు, టీ న్యూస్, టేకులపల్లి మండలం నుంచి.